ఏదైనా ప్రియుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే మనం కూడా పుష్పంగా ఉండాలి. మీరు ఏ పుష్పాన్ని తీసుకోండి, పుష్పము కోమలంగా ఉంటుంది, పుష్పము మృదువుగా ఉంటుంది, పుష్పము సాఫ్ట్గా ఉంటుంది. మృదుత్వము, సాధుత్వము, ఈ మాటలు మనం వింటున్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా సాత్వికాన్ని కలిగి ఉండాలి. మనం పుష్పంగా ఉండాలని దేవుడు కోరుతున్నప్పుడు మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఇంప్రెస్ చేయాలి అంటే మనం పుష్పంగా ఉండాలి. పుష్పం మృదువుగా ఉంటుంది అంటే సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు కూడా చాలా సందర్భాల్లో సాత్వికం గురించి మాట్లాడాడు. ఆయన సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియుడైన యేసుని మీరు ఆకర్షించాలి అంటే మీలో సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దీనత్వంతో ప్రార్థన చేసినప్పుడు, దీనత్వాన్ని కలిగినప్పుడు మన ప్రార్థనకు జవాబును ప్రభు ఇస్తాడు.